రావి శాస్త్రి గారి భాష గురించి ఒక 2 విషయాలు చెప్పి 5 నిమిషాల్లో భాషకు సంబంధించి 2 విషయాలు చెప్పి ఆయన మాటల్లో నేను ముగిస్తాను. నేను ఎక్కువ సమయం తీసుకోను. ఆయన మొదట 1961లో సారా కథలు విశాలాంధ్రలో వచ్చాయి సీరియల్గా. 61కి ముందు ఆయన మామూలు వ్యవహారిక భాషలోనే రాశారు కథలు చాలా వరకు, 53, 52, 50 నుంచి కూడా. ఆ తర్వాత అంతకుముందు మాండలిక భాషకి ఒక కావ్య గౌరవ స్థాయిని పెంచినటువంటి వ్యక్తి రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు. అంతకుముందు మాండలికంలో ఈ ప్రాంతానికి సంబంధించి రాసినటువంటి వ్యక్తి గురజాడ అప్పారావు. గురజాడ అప్పారావు తర్వాత చాగంటి స్వామియాజు. వీళ్ళిద్దరి తర్వాత మాండలికంలో ఒక పాత్రోచితమైన భాషని అదే యాసలో భాషలో మాండలికంలో రాయాలనే ఉద్దేశంతో ఆయన ప్రారంభించినటువంటి ఆ ప్రారంభం అనేటువంటిది ఆ తర్వాత ఎంతోమంది రచయితలు మాండలికంలోనూ యాసలోనూ రాయడానికి నిర్భయంగా నిస్సంకోచంగా ఈరోజు ఇంకా ఎంత బోల్డ్గా రాస్తున్నారో చెప్పలేము. దానికి మొదటి కారకుడు ఎవరంటే రాచకొండ విశ్వనాథ శాస్త్రి. ఎందుకంటే గురజాడ రాసిన తర్వాత గురజాడ రాసిన కాలానికి వ్యవహారిక భాష ఉద్యమం జరుగుతోంది. వ్యవహారిక భాష ఉద్యమం ప్రారంభమవకముందే ఆయన 1892 కన్యాశుల్కం రాసి ప్రదర్శించి ఉన్నాడు. ఆయన ఎంత జాగ్రత్తగా రాశాడంటే వ్యవహారిక భాష సృజనాత్మక సాహిత్యానికి పనికిరాదు అనేటువంటి వాదాన్ని నేను వ్యతిరేకిస్తూ నేను నాటకాన్ని రాస్తున్నానని చెప్పాను అన్నాడు. సంస్కరణ కోసం రాసినటువంటి ఒక పర్పస్ కోసం రాసినటువంటి నాటకం అది అప్పుడు రాసినప్పుడు కూడా ఆ తర్వాత ఎప్పుడైతే మద్రాసు, కలకత్తా ఈ మిగతా ప్రాంతాల్లో 3-4 విశ్వవిద్యాలయాలు ప్రారంభించిన తర్వాత బొంబాయి, మద్రాసు, కలకత్తాలో ఇంగ్లీష్ వాళ్ళు విశ్వవిద్యాలయాలు ప్రారంభించిన తర్వాత అప్పుడు విద్య అనేది సార్వత్రికమైంది. ఎప్పుడైతే విద్య సార్వత్రికమైందో ఆ తర్వాత అందరూ చదువుకునే అవకాశం వచ్చింది. ఎవరైతే అందరూ చదువుకోని అవకాశం వచ్చిన తర్వాత అప్పుడు సృజనాత్మక సాహిత్యం ఎలా ఉండాలి, పాఠ్య గ్రంథాలు ఎలా ఉండాలి అనేటువంటి వాదన మొదలైంది. అప్పుడు పండితులు మిగతా వాళ్ళ గొడవ అప్పుడు ప్రారంభమైంది. ఆ సమయానికి జే.ఎయిడ్స్ ఈ మొత్తం ఈ పాఠశాలకు సంబంధించినటువంటి అధికారిగా ఉన్న టైంలో ఆయన వెళ్ళినప్పుడు బయట మాట్లాడిన ఉపాధ్యాయులు బోధిస్తున్నటువంటి మాట్లాడుతున్న మాటలు ఒక రకంగా ఉన్నాయి, పాఠ్యపుస్తకాలు చదివితే ఒక రకంగా తెలుగు బాగా నేర్చుకున్నాడు ఆయన. ఇది ఎందుకు ఎలాగుందని చెప్పి ఇక్కడ ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి శ్రీనివాస అయ్యంగారిని అడిగితే ఇది నాకంటే గుడి రామూర్తి గారును గురజాడ అప్పారావు గారు మీరు బాగా చెప్తారని చెప్పారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ విషయం చెప్పి ఇది చెప్పారనమాట. చెప్తే అప్పుడు గిడుగు చేత ఉపన్యాసాలు ఇప్పించి మొత్తం ఊరూరు సభలు సమావేశాలు పెట్టారు. అప్పుడు గ్రాంధికవాదులు బయటకు వచ్చారు. భాష భ్రష్టు పట్టిపోతుంది, ఇట్టుబడిలో పాఠ్య పుస్తకాల్లో వ్యవహారిక భాష ఉండకూడదని మొదలుపెట్టారు. మొదలుపెట్టినట్టు ఏం చేశారు, మద్రాస్ సెనేట్ మెంబర్స్లో ఉన్నటువంటి టైంలో వీళ్ళు వాయిస్ ఎక్కువైపోతుంది, వీళ్ళు తగ్గించాల ఉద్దేశంతో దానికి ఒక కమిటీ వేశారు. కమిటీ వేసింది, కమిటీలోనే వీళ్ళ తాలూకు ఏదో ఎక్కువ అవుతుంది. అప్పుడు ఏం చేశారు, చాలా జాగ్రత్తగా రాయలసీమ నుంచి దీంట్లో ప్రాధాన్యత లేదని ఉద్దేశంతోనే అక్కడి నుంచి 3 తీసుకొచ్చి ఎవరిని గ్రాంధిక భాషావాదులు ఎవరైతే వాళ్ళు సపోర్ట్ చేస్తారో వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళకి సపోర్ట్గా చేసుకొని వీళ్ళ తాలూకా దీన్ని వీగిపోయేటట్టు చేశారు. అప్పటికి గ్రాంధిక భాషావాదం నెగ్గింది, వీళ్ళు తగ్గారు. కానీ రానున్న రోజుల్లో వ్యవహారిక భాష అనేటువంటిదే నిలబడి చేస్తూ వచ్చింది. అంటే మార్పుని ఎవరైతే అడ్డుకుంటారో అది ఎక్కడ కూడా ఆగే పని లేదు. అయితే ఎందుకు చెప్పానంటే 61లో రావిశాస్త్రి గారు ఆ స్థాయిలో రాసే వరకు కూడా ముందు గురజాడ ఆ టైంలో రాసినప్పుడు కూడా ఎందుకు మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ చాసోను రావిశాస్త్రికి వచ్చే వరకు మాండలికంలో రచనలు రాలేదన్నప్పుడు వెలిసే నారాయణ ఒక మాట చెప్పారు. ఆయన గురజాడ తాలూకా దృక్పథాన్ని ఆయన తాలూకా బాటని ఎవరైతే అందుకుంటారో ఆయన వెంటనే అందుకుని ఉంటే తెలుగు సాహిత్యంలో భావకవిత్వం అనేటువంటి దశ ఉండేది కాదని ఒక మాట అన్నాడు ఆయన. అది నిజం. అది గురజాడలో ఉన్నటువంటి లేని కాల్పకతని వాళ్ళు వెతుక్కున్నారు, గురజాడలో ఉన్నటువంటి మాత్రా ఛందస్సును తీసుకున్నారు. కానీ గురజాడ తీసుకున్న వాస్తవికత ఏదైతే ఉందో, వస్తువు ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు మర్చారని చెప్పాడు. మళ్ళీ చాసో వచ్చే వరకు మళ్ళీ ఇదే ప్రాంతం నుంచి రావిశాస్త్రి వచ్చే వరకు కూడాను అది ఎవరు కూడా ఒక విప్లవ స్థాయి వరకు తీసుకెళ్ళలేకపోయారు.
మాండలికాన్ని అంత స్థాయి వరకు ఆయన రాసిన తక్కువ, చాసో రాసిన తక్కువ. ఆయన సంభాషణలు కూడా చాలా క్లుప్తమైన సంభాషణలు ఉంటాయి. అవన్నీ కూడా సామాన్య వాక్యాలు, సింపుల్ సెంటెన్స్లే కాబట్టి. కానీ మాండలికాన్ని అంత విప్లవ స్థాయికి తీసుకెళ్లాలన్నప్పుడు అది మళ్ళీ రావిశాస్త్రి గారు సాధ్యమైంది. ఇప్పుడు మనకి కన్యాశుల్కం ఎలాగైతే మన వాచాలుడు అనే మాట కూడా వచ్చింది, ఆయనది ఎవరు గిరీశం మాటలని. అదే పద్ధతిలో కనుక మనకి రావిశాస్త్రి గారి కథల్లో కనుక చూసుకుంటే, ఆ నవల్లో కానీ లేకపోతే కథల్లో కానీ చూసుకున్నాడు, ముత్యాలమ్మ లేక గంగరాజు హెడ్ వీళ్ళందరూ మాటలు చూస్తే పేజీలు కొద్ది ఉంటాయి. అంటే ఒక మనిషిలో ఉన్నటువంటి ఆవేదనని, ఆక్రోశాన్ని నువ్వు బయటికి చెప్పాలనుకుంటున్నప్పుడు నువ్వు ఒక్కొక్క వాక్యంలో చెప్తే అయ్యే పని కాదు అది. అంటే అంత లెంగ్తీగా చెప్తున్నప్పుడే ఒక ఫోర్స్ వస్తుంది, అది ఆ ఫోర్స్ నుంచి అది వస్తుందని చెప్పాడు ఆయన. ఈ భాషను నేను ఎలా పట్టుకున్నానో అని చెప్పాను ఆయన ఒక మాట చెప్తాడు. ఆ 2-3 మాటలు మీకు చెప్పి నేను వింటాను, నేను చెప్పి ఇచ్చేస్తాను. అది ఆయన కోర్టుకు వచ్చినప్పుడు ఒక ఆవిడ దగ్గరికి వచ్చి, ఒక 20 ఏళ్ళ ఆవిడ చెప్పన్నదట, బాబు నాకు ఏదైనా పని ఇప్పించండి అని. పని ఇప్పించండి అన్నప్పుడు ఆవిడ కథ అంతా చెప్పి ఆవిడ మాట అన్నదట, అయితే నీకు దిక్కెవరు లేరు అన్నమాట ఒక మాట అన్నారు ఆయన. దిక్కెవరు లేనప్పుడు ఆవిడ ఏమాట అన్నదట, దిక్కెవరు బాబు, తల్లి భూదేవి, ఆ పైన దేవుడు, ఆ వెనక నీలాంటి మహారాజులు, ఈ మాట అన్నది. ఆయన రాసి అంటే నేను ఆయన మాటలు నా మాటలో చెప్పడం లేదు, ఎందుకంటే నేను ఆయన ఏం రాశారు అనేది కూడా నేను ఆయన మాటలు చూసే చెప్తున్నాను. ఎందుకంటే ఆయన వ్యాసంలో రాసినప్పుడు కూడా ఆయనగా చెప్పలేదు. ఆవిడ ఏదైతే మాట్లాడిందో ఆ మాటలు యాజ్ ఇట్ ఈజ్ కొటేషన్ పెట్టి మరి రాశారు ఆయన. అందుకు ఆయన ఏంటన్నారు, నాకు ఆమె మాటలు షాకులో తగిలాయి, ఆ మాటలు నా మనసులో బాగా నాటుకుపోయాయి. వేళ్ళు తన్నాయి అని కూడా ఎవరైనా అడగొచ్చు, నిజమే. కానీ అప్పుడు ఆవిడదంట, నాకు ఆవిడ ఆకాశం, తల్లి పైన ఆకాశం, కింద భూదేవి, మీలాంటి మహారాజులు అన్నది కదా, ఆయనకి ఎలా కనిపించింది అప్పుడు, అంతులేని ఆకాశం కనిపించింది, నీడలేని ఘోరమైన బీడు భూమి కనిపించింది, కరిగించిన ఇనుము లాంటి ఎండ కనిపించింది, వాటి మధ్య ఒంటరిగా ఆమె కనిపించింది. దేవుడు, ధర్మదాతలు, మహారాజులు మాత్రం నాకు కనిపించలేదు. అది ఆవిడ తప్పు కాదు, అది వారి తప్పు అని చెప్పన్నాడు. ఈ మాట పైన ఎవరున్నారో అనేటువంటి మాటని ఆయన అక్కడి నుంచి తీసుకున్నాడని చెప్పాడు ఆయన. అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది తర్వాత కొన్ని చెప్పినప్పుడు, నేను చెప్పదలుచుకున్నటువంటిది బలమైన భాష ఎలా పుట్టుకొస్తుందని కాదు, తమ బాధల్ని తెలియజేర్చుకుందుకి ఎవరి మట్టుకు వాళ్ళు మాటల కోసం వెతుక్కుంటారు. చాలామంది సూటిగా స్పష్టంగా చెప్పగలుగుతారు, నిజం చెప్పడానికి సూటి మాటలు వాడుకుంటారు, కానీ మాయ మాటలు వాళ్ళు వాడరు. ఇది ఆ సందర్భంలో చెప్పింది. అలాగే ఇంకొక మాట, ఆయన వాడినటువంటి కొన్ని భాషల మాటలతో పాటు కొన్ని పదాలను సృష్టించారు. లంచగొండె అనేదానికి ఉమెనైజర్ అనేదానికి మంచగొండని, తర్వాత ఏమో పులి పవర్లు అనేటువంటి కొన్ని పదాలు, పులి పవర్లు, ఫుల్ పవర్ అనేటువంటి ఒక ఇంగ్లీష్ మాటని ఆ పదబంధాన్ని తీసుకొని పులి పవర్లు అంటే ఒక రాజ్య స్టేట్కి ఉన్నటువంటి పవర్ ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీద అదొక సామాన్యుడి నుంచి ఎలా వచ్చిందని చెప్పి కోనసీమ నుంచి వచ్చినటువంటి ఒక ముద్దాయి వస్తే ఆయన వచ్చేసరికి అక్కడ ఎలా ఉన్నాడని చెప్తున్నాడు ఆయన. ఒకసారి ఓ రోజున పగలు 10-12 అయింది, నేను ఎవరైనా రిక్షా దిగి లోపలికి వెళ్ళేసరికి ఒక ముద్దాయేమో అక్కడ ఉన్నాడు. ఆయన చెప్పి, నేను స్వచ్ఛమైన బ్రాహ్మణ్ణి, కోనసీమ మాది, పేరూరు అగ్రహారం, అది మా ఊరు, అయితేనేం జాతి భ్రష్టుని అయిపోయాను, వర్ణ సంకరం చేశాను, రోజుకి పావుతూలం ఉండాలి, నల్లమందు ఉండాలి, గంటకి చుక్క పడాలి, ముప్పొద్దులా పక్కలోకి ఉండాలి, ఊబిలో ముయ్యి దిగిపోయాను, సర్వనాశనం అయిపోయాను అని చెప్తూ ఒకసారి ఆయన మాట అన్నాడంటే, పోలీసు వచ్చాడు ఈలోగా. ఆయన చూసి ఏంటన్నాడట, అన్నా ఈ కేసులో నిజమేటో నీకు తెలుసు, నాకు తెలుసు, వీళ్ళు ఎలాగో నన్ను వదలని సంగతి నాకు తెలుసు, అంచేత 2 నెలల అవతల 2 నెలల తర్వాత నాకు వద్దు, మెజిస్ట్రేట్తో మాట్లాడి ఫుల్ పవర్స్, పులి పవర్లో పూర్తిగా ఉపయోగించి 5 ఏళ్ళు తోసేయి, 5 ఏళ్ళు గుచ్చేయి, ఇంకేం వద్దు అని చెప్పాడు. ఆయన చెప్పేసరికి అక్కడ ఆడి పులి పవర్లు అనే మాటనే నేను ఆ రోజున విన్నాను, అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ మాట నాకు యథార్థాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించగలిగింది. ఆ మాట నేను సృష్టించింది కాదు, అది జీవితం ఒకరు మప్పింది కాదు, నాకు నిజాన్ని చూపెట్టింది. ఆ రోజు ఆ కోనసీమ పంతులు అమాయకుడు కాకపోవచ్చు, హెడ్డగారు చెప్పినట్లు ఒట్టి దొంగ ముండ కూడా కాకపోవచ్చు, కానీ
నేను ఇవేవి ఆలోచించలేదు. నాకు పులి పంజా తాలూకా తడక అతను ఆ రోజు తెలుసుకున్నాడు. అంటే ఒక మాట మనం వాడుతున్నప్పుడు, ఒక పాత్రకు కావాల్సినటువంటి భాషను మారుతున్నప్పుడు మాటలు మనకు ఎక్కడి నుంచి వస్తాయి అనేటువంటిది, జీవితాన్ని నుంచి వస్తాయి అనేటువంటిది ఆయన ఆ రోజు ఆ మాట అన్నాడు ఆయన. అలాగే ఈ మాట చెప్పినప్పుడు అది వాళ్ళ అమ్మాయి తర్వాత ఇంకొక మాట, ఇందిరాగాంధీ 83లో ఎన్టీ రామారావు వచ్చిన టైంలో ఆ మాట కూడా మాట చెప్తూ కండిపల్లి అప్పన్న గురించి చెప్తే ఆయన రిక్షా ఎక్కుతా అన్నాడట. ఏంటి ఎలా ఉంది గాలి అంటే, గాలే బాబు ఎన్టీ రామారావు గెలుస్తాడు బాబు అని అన్నాడట. ఎన్టీ రామారావు గెలుస్తాడు నిజమేనా అని అన్నాడట. నిజమే అన్నది. ఆ నిజమే అనేటువంటి చెప్పినప్పుడు మాట ఆయన వాడింది. రిక్షా ఎక్కి దిగిన తర్వాత కండిపల్లి అప్పన్న అయితే ఇందిరాగాంధీ ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో తిరగని వీధి లేదు, తిరగని ఊరు లేదు, ఎలా గెలవని. ఆ మాట నేను చెప్పాడట. ఒక మాట్లాడి అయితే ఎన్టీ రామారావు నెగ్గుతాడు అంటావు అన్నాను నేను అలా అనగానే టక్కున బ్రేక్ వేసి అతను రిక్షాని ఆపాడు. సీటు మీద కూర్చున్నవాడు వీలైనంత మేరకు వెనక్కి నా వైపు తిరిగాడు. కొంచెం సీరియస్గా ముఖం పెట్టాడు. పెట్టి చెప్పాడు, నెగ్గాడు మానాడు కానీ బాబు గొప్ప పని మాత్రం చేశాడు బాబు. చక్రవర్తిని సింహాసనం మీద నుంచి దింపి సొందులాంటి పరిగెట్టించినాడు బాబు. అమ్మకు జడు పట్టేసింది అన్నాడు కండపల్లి అప్పన్న అని ఏం చెప్పాడు ఇక్కడ రావిశాస్త్రి గారు. చక్రవర్తిని అన్నప్పుడు కుడి చేయిని పైకెత్తి చూపుడు వేలుతో ఆకాశం వైపు చూపించాడు. సింహాసనం దింపి అన్నప్పుడు చెయ్యి దించి ఆ చూపుడు వేలుతో రోడ్డు చూపించాడు. సందులంట పరిగెత్తించినాడు అన్నప్పుడు ఆ చూపుడు వేలుని చక్రంలా గిరగిరా తిప్పాడు. అతని మాటలు వింటూ అతని చేష్ట చూస్తుంటే నాకు నవ్వొచ్చిందండి. ఈ మాటలు అలా అమ్మనప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మాయితో మాట్లాడితే ఈ భాష వాళ్ళకి ఎలా వస్తుంది నాన్న, ఎలా మాట్లాడగలిగారు నాన్న అని వాళ్ళ అమ్మాయి అడిగినప్పుడు ఆయనకి ఒక మాట చెప్పాను. అంటే తమ ఆవేదనని ఇతరులకి సరిగ్గా స్పష్టంగా చెప్పాలని ఆవేదనలోంచి అలాంటి బలమైన భాష పుట్టుకొస్తుందని చెప్పానండి. అంచేత ఇలాంటి ఇంకా చెప్పాలంటే శాస్త్రి గారి గురించి చాలా చెప్పొచ్చు. ఆ అమ్మాయికి చెప్పినటువంటి మాటలే, చదువుకున్న వాళ్ళకి పుస్తకాలు ఉంటాయమ్మా, కానీ చదువు లేని వాళ్ళకి జీవితం తప్ప మరేమి ఉండదు. దాన్ని వాళ్ళు చదువుకోకపోతే వాళ్ళకి దినం తీరదు అన్న మాట శాస్త్రి గారు. చేత ఇలాంటి కుటుంబరావు గారు ఒక మాట అన్నారు, రావిశాస్త్రి గారి సాహిత్యం చదవక ముందు చదివిన తర్వాత ఒకే స్థితిలో ఉండలేమని. ఇది భద్రాద్రి కృష్ణమూర్తి గారు ఒక మాట అన్నారు, ఆయనే కనుక యూరప్లో కనుక పుట్టుంటే ఆయన పరిస్థితి వేరే ఉండదు, ప్రపంచం గౌరవించే స్థాయికి వెళ్ళేవాడని చెప్పి. అలాగే రచయితలకు రచయిత. ఆయన గొప్పతనం ఏంటంటే సామాన్య పాఠకులు కూడా ఇందాక ఆయన పోతన గురించి అన్నట్టుగా, పోతన ఎలాగైతే అందరికీ చదువుకునే ఉంటుందో రావిశాస్త్రి కథలు నవలు కూడా అందరూ చదువుకునేటువంటి వీలు ఉన్నటువంటి. చివరిగా నేను త్రిపురనేని శ్రీనివాస్ మాట ఒకటి చెప్పి ముగిస్తాను. అయినా మనుషులు విడదీస్తూ కాలం, అయినా కాలాన్ని కలుపుతూ సాహిత్యం. కాలం ఒక సమయంలో ఒకరిని ఒకచోటే ఉంచుతుంది, సాహిత్యం ఒకే సమయంలో అందరంలోకి స్పర్శిస్తుంది. అనగనగా రావిశాస్త్రి అనే కథను రాసేది కాలం, కాలాన్ని రేపు కూడా రాసేది రావిశాస్త్రి సాహిత్యం. సాహిత్యం మనుషులను కలుపుతుంది, రావిశాస్త్రి కాలాన్ని అధిగమిస్తాడు. థ్యాంక్ యూ.